అత్తయ్య, అత్తయ్య గారు, ఏమైంది లయ్యా? ఏమండి వచ్చారా? కరెక్ట్ టైంకి వచ్చారు. మీ పెళ్ళయ్యేలోపు నా నిజాయితీ నిరూపిస్తాను అని చెప్పాను కదా. అసలు నిజం ఇప్పుడు తెలియబోతుంది. ఏంటి చూస్తున్నావు? చెప్పు, అసలు నిజమేంటో చెప్పు. నువ్వు ఏం చేసి నా జీవితాన్ని నాశనం చేశావో చెప్పు. నన్ను బయటికి గెంటేయడానికి ఏమీ నాటకాలాడావో చెప్పు. నిజం చెప్పు. ఏం నిజం లయ్యా? ఏ నిజం గురించి అడుగుతున్నావు? నీ గురించి నాకు తెలిసింది ఒకే ఒక్క నిజం. అమాయకుడైన రాకీ జీవితంతో నువ్వు ఆడుకున్నావు. అందుకే రాకీ నిన్ను ఇంట్లోంచి గెంటేశాడు. ఇదే నాకు తెలిసిన నిజం. మాట మార్చకు. అంతా చెప్తా అన్నావు, ఇక్కడికొచ్చి ఇష్టం వచ్చింది వాగుతున్నావు. సరే రాకీ, లయ అంతగా అడుగుతుంది కాబట్టి నిజం చెప్తున్నాను. అదేదో నీ పుట్టినరోజు గిఫ్ట్ అంట, దాని మీద పేర్లు ఎవరో మార్చేశారంట. అది మార్చింది నేనే అని ఆ నింద నా మీద వేసుకోమంటుంది లయ. నేనే ఏవేవో ప్లాన్లు వేసి మిమ్మల్ని వేరు చేశానని, నన్ను ఇంట్లో నుంచి గెంటించేయాలని, చెయ్యని తప్పు ఒప్పుకోమంటూ నన్ను టార్చర్ చేస్తోంది రాకీ. చెయ్యని తప్పులు ఇప్పటికిప్పుడు నా నెత్తిన వేసుకోకపోతే ఏదోలా ప్లాన్ చేసి నన్ను ఇంట్లోంచి గెంటించేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేసింది రాకీ. నేను తప్పు చేస్తే కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి కూడా వెనకాడును. కానీ చెయ్యని తప్పులు నెత్తి మీద వేసుకోమంటే ఎలా వేసుకుంటాను రాకీ? ఎలా వేసుకుంటాను? అక్క, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. తప్పులన్నీ చేసి ఒప్పుకుంటా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ నా మీద ఇంకో తప్పు రుద్దుతున్నావు. చాలా పాపం అక్క. నిజాయితీ నిరూపించుకుంటాను అన్నావు, కానీ ఇక్కడ నిజాయితీగా లేవు. అన్యాయంగా వదిన మీద నీ తప్పులు రుద్దడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వు నిర్దోషం అనిపించుకోవడానికి వదిన మీద నిందలు వేస్తున్నావు. నువ్వు ఎంత నీచురాలువో నాకు తెలుసు, కానీ నీ అవసరం కోసం ఎంత దిగజారుతావో ఇప్పుడు నాకు అర్థమైంది. అది కాదు, నేను చెప్పేది వినండి. విజయక్క మామూలుది కాదు. తను చేసింది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. చాలు, నువ్వు చెప్పింది నేను విన్నది చాలు. నువ్వు చేసింది నేను చూసింది కూడా చాలు. నిరూపించుకుంటానని చెప్పి ఇంత నీచానికి దిగజారుతావా? కనీసం లయ్య చెప్పేదైనా వినరా? ఏంటమ్మా వినేది? నేను వింటూ ఉంటే ఈ చాట భారతాలు ఎన్నైనా చెప్తుంది. వింటున్నాను కదా అని అమాయకురాలైన వదిన మీద నిందలు వేస్తుంది. అది సిగ్గులేని పనులన్నీ చేస్తుంది. దాన్ని నువ్వు సపోర్ట్ చేయకమ్మా. చూడు, చేతనైతే తప్పు చేయలేదని నిరూపించు, అంతేగాని ఇలా తప్పుడు దారులు తొక్కకు. రుజువు చేసుకునే సత్తా ఉంటే చెయ్యి, అంతేగాని వేరే వాళ్ళ మీద నిందలు వేసి నీ మీద పడిన మచ్చని తుడవాలని ట్రై చేయి. వదినా, నీకు అండగా నేనున్నాను. దీని గురించి నువ్వు పట్టించుకో. ఇప్పుడు చెప్తున్నాను,
ఇకపై నీ గురించి ఇది ఏం చెప్పినా నేను నమ్మను. చూడు, ఇంకోసారి ఇలాంటి డ్రామాలు ఆడావంటే పెళ్ళయ్యే లోపే గెంటేయాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఈ సీనియర్ ముందా నీ జూనియర్ వేషాలు? అవతల వాళ్ళని తొక్కడంలో తల ఈ తల పండిపోయిన దాన్ని నా దగ్గర ఈ తొక్కడు బిల్లలు ఆడతావా? నా చేతిని నిజం చెప్పించి నువ్వు బయటపడిపోదాం అనుకున్నావా? ఎంతో కష్టపడి ఎన్నో ప్లాన్లు వేసి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అంత సులువుగా నిన్ను లోపలికి తీసుకురావడానికా? ఈ ఇంటికి పెద్ద కోడలిగా సీనియర్ గా నా లైఫ్ చాలా బాగుండేది. ఈ ఇంటికి మహారాణిలా ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే నువ్వు శృతి ఇంట్లో అడుగు పెట్టారో నా వైభవం మొత్తం పోయింది. అత్తయ్య మీరు ఏకమైపోయి నన్ను దూరం పెట్టారు. మీ కామెడీలకి నన్ను ఆట బొమ్మను చేసుకున్నారు. అత్తయ్యకేమో పెద్ద కొడలు అల్లం, చిన్న కొడలేమో బెల్లం అన్నట్టు ఉండిపోయారు. మిమ్మల్ని ఆవిడ పొగుడుతుంటే నాకు ఒళ్ళంతా కాలిపోయేది. నన్ను నన్ను దూరంగా పెట్టి మీరు ఆనందంగా ఉండటం నాకు నచ్చలేదు. అప్పటి నుంచి నాకు ఒకటే లక్ష్యం, మిమ్మల్ని ఇద్దరిని ఈ ఇంటి నుంచి పంపించేయడమే. శృతి పోయినట్టు పోయి మళ్ళీ వచ్చేసింది. నిన్ను మాత్రం సక్సెస్ఫుల్ గా గెంటించేశాను. నీ తర్వాత మళ్ళీ నా టార్గెట్ ఆ శృతికి డైవర్ట్ చేస్తాను. చూడు, నువ్విక ఎప్పటికీ నిజాన్ని నిరూపించలేవు. ఎందుకంటే నువ్వు నిరూపించాలి అంటే నేను నోరు విప్పాలి. అది ఎప్పటికీ జరగదు. రాకీ పెళ్లి ప్రియాంకతో అవ్వగానే నువ్వు శాశ్వతంగా ఈ ఇంటికి గుడ్ బై చెప్పి వెళ్ళాలి చెల్లెలా. నా జీవితంలో లయ గాని లయ జ్ఞాపకాలు గాని ఏవి ఉండకూడదు. మనిషి వద్దనుకున్నాక ఈ ఫోటోలు ఎందుకు? నా జీవితంలోకి రాబోయే ప్రియాంక మాత్రమే ఈ గదిలో నా గుండెలో నిండి ఉండాలి. హలో హలో కాబోయే వైఫ్ గారు, ఏం చేస్తున్నారు? బాబోయ్, అలా అనొద్దు రాకీ, నాకు సిగ్గేస్తోంది. అబ్బో, నీకు సిగ్గుపడ్డం కూడా వచ్చా? ఏ, నేను ఆడపిల్లం కదా, నాకు సిగ్గురాదా? కాస్త సిగ్గుని పెళ్లి వరకు కూడా దాచుకో. పీటల మీద నిన్ను చూస్తున్నప్పుడు, రేపు నేను తాళి కట్టేటప్పుడు కాస్త సిగ్గుపడాలి కదా. అలాగే సార్, ఇప్పుడు చెప్పారుగా, కాస్త దాచుకుంటానులే. పెళ్లికి అన్నీ రెడీ అయినట్టేనా? అఫ్కోర్స్, ఈ పెళ్లి కోసం మెంటల్గా ఫిజికల్గా ఎప్పుడో రెడీ అయిపోయాను.
Oh, is it? I am very happy. And I am waiting for the moment, Priyanka. నీ మెడలో తాళి కట్టే ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. నేను కూడా రాకీ ఈ క్షణం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాకు నిద్ర కూడా పట్టడం లేదు. పెళ్ళయ్యాక కూడా నిద్ర పట్టనివ్వనులే. యు నాటీ. ఇలా నాటీగా ఉంటేనే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్ రాకీ. Come, Priyanka. చూడు, ముచ్చటగా ఉంది మీ జంట. నా దిష్టి తగిలేలా ఉంది. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి దిష్టి తీయడానికి తీసుకొస్తాను. ఆగక్క. నన్ను అవమానించిన వాళ్ళే ఆహ్వానించాలక్క. ఓహో, నేను వెళ్ళిపోయేలా చేసిన ఆ లయే వచ్చి నాకు సారీ చెప్పి మరీ లోపలికి ఇన్వైట్ చేయాలి. రాకీ, పెళ్లి కొప్పుకుంది, పెళ్లి పనులన్నీ దగ్గరుండి చేస్తుంది అన్నావు కదా, పిలువుతానని. లయా, నువ్వుండు రాకీ, నేనున్నాను కదా. లయా, లయా. పెళ్లి పనులన్నీ చేస్తానని చెప్పావుగా. ప్రియాంక అవమానపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావు. తనని చాలా బాధ పెట్టావు. అందుకే ముందు తనకి సారీ చెప్పి హారతిచ్చి మరీ లోపలికి తీసుకెళ్ళు. ఒరేయ్, లయని కాదని ఈ ప్రియాంకని పెళ్లి చేసుకుంటున్నావు. లయతో బంధం తెంచుకొని మరొకరికి భర్త అవుతున్నావు. ఇప్పటికే లయ గుండెని ముక్కలు చేశావురా. దాని కళ్ళల్లో కన్నీళ్లు నింపావు. ఇంకా ఎందుకురా దాంతో ఆడుకుంటున్నావు? ఇంకా నీ కోపం చల్లారలేదా? అమ్మా, ఇది కోపం చూపించడం కాదు, తన మాట మీద తనని నిలబడమని గుర్తు చేయడం. చెప్పింది కదా దగ్గరుండి పెళ్లి చేస్తాను అని. చెయ్యి నువ్వు. తన మాట మీద తనని నిలబడనివ్వు. ఆగు. నువ్వు అవమానించినప్పుడు నేను తల వంచుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆహ్వానిస్తున్నావు. నువ్వు కూడా తల దించి క్షమాపణ చెప్పి అప్పుడు హారతివ్వు. ఏంటి ఆలోచిస్తున్నావు? చేసిన తప్పుకి సారీ చెప్తే కాస్తైనా ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. చెప్పు. సారీ. మొక్కుబడిగా చెప్తున్నట్టుగా కాదు, మనస్ఫూర్తిగా చెప్పు. సారీ. ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది.
నీ మీద గెలిచానని థ్యాంక్ యూ సో మచ్ అక్క. నా మంచి కోరుకుంటున్నావు, నాకు సపోర్ట్గా ఉన్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ అక్క. నువ్వు ఎవరి గురించి భయపడకు, దేని గురించి బాధపడకు, అర్థమైందా? నిన్ను నీ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఎవరు ఏమనుకున్నా ఈ ఇంటికి చిన్న కోడలివి నువ్వే. నీకు ఈ అక్క తోడుగా ఉంటుంది. ఈ అక్కే నిన్ను ముందుకి నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నీకొక విషయం తెలుసా? నిన్న లయ చాలా పెద్ద నాటకం ఆడింది. అందర్నీ ఫోల్స్ చేయాలని ప్రయత్నించింది. నా మీద నిందలు మోపాలని, ఈ పెళ్లి చెడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేసింది. నా దగ్గర దాని పప్పులు ఉడకలేదు. ఎత్తుకి పై ఎత్తేశాను, దెబ్బకి ఇంకో దెబ్బ కొట్టాను. ఒక్కసారి మీ పెళ్ళైపోతే ఈ ఇంట్లో నీకు తిరిగే లేదు. నువ్వున్నావన్న ధైర్యంతోనే ఇక్కడ ఉన్నానక్క. నా తోడు నీకుంటే నీకు బలమవుతుంది. నా మాట వింటే నీ దారి బాగుపడుతుంది. నన్ను నమ్ముకో ప్రియాంక. ఈ ఇంట్లో నీదే విజయం. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? రాఖీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? చెప్పమ్మా, రాఖీ ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి? లయ్యా, నిన్నే అడిగేది. తప్పు చేసిన తానేం చెప్తుంది? లయ్యా తప్పు చేయడం ఏంటి? రాకీ ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. విజయ, నన్నరుస్తారేంటి? విషయం ఊరంతా తెలిసిపోయింది. తప్పు చేసిన లయ రాకీ ప్రియాంక పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లికి ఒప్పుకోలేదు. ఈలోగా తను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటానంది. తప్పు కంటికి కనిపించాక ఇంకా సాక్ష్యాలు నిజాలు నిరూపిస్తా అనడం, మీరు దాన్ని నమ్మడం పేచితనం కాకపోతే మరేంటి? ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంటే సరిదిద్దకపోయినా పర్వాలేదు. ఇలా సూటిపోటి మాటలతో చంపకూడదు. తప్పు చేసిన లైన్ వదిలేసి నన్నంటారేంటి? విజయ ఆపు. నేను మీ అందరితో కాదు, రాఖీతో మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? నీ భార్య తప్పు చేసినా పర్వాలేదు, కలిసి సంసారం చెయ్యండి అని అంటారా? రాకీ మంచివాడు కాబట్టి నాటకాలాడినా తప్పు చేసినా మీ అమ్మ కోసం లైన్ ఇంట్లో అడుగు పెట్టనిచ్చాడు. తనను మోసం చేసిన భార్యని ఎదురుగా చూస్తూ నరకం అనుభవించాడు. తను ఇష్టపడ్డ ప్రియాంకను మీ అమ్మ గెంటేయాలని చూసినా భరించాడు. తనకు నచ్చిన జీవితం బ్రతకలేక చచ్చిపోవాలనుకున్నాడు.
తన సంతోషం కోసం లయే రాకీ ప్రియాంకల పెళ్లికి ఒప్పుకుంది. ఇంత జరిగాక కూడా మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వటం నాకు ఇష్టం లేదు. ఒక తప్పు వైపు నా భర్త సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు అంటున్నాను.